డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అండి 10 మార్కుల్లో నేను 9 వరకు వేస్తాను. ఎందుకంటున్నానంటే ఆయన వీళ్ళు ఏంటంటే చేసింది చెప్పుకోవట్లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నారు, జూరిక్లో, స్విట్జర్లాండ్లో పెట్టుబడి నిమిత్తం నానా రకాలుగా తిరుగుతున్నారు. అక్కడ వాళ్ళు ప్రశంసించే ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించే విధానం చూస్తే ఎంతో గొప్పగా ఉంది. అంటే ఆయనకి ఎంతో ఏదో చేస్తున్నారన్న విషయం వాళ్ళకైతే తెలుస్తుంది. కానీ ఏంటంటే ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే ఆయన అయితే చేయగలిగింది చేస్తున్నారు. అంటే ఏ పని లేకుండా అటు ఇటు తిరిగి కూర్చునే మనుషులు అయితే వాళ్ళు కాదండి. అలా కూర్చున్నా సరే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని వదలరు. అలాగే దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సొంత డబ్బులు ప్రజల కొరకు పంచడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, అవునండి, కౌలు రైతులకు ఇవ్వడం కానీ చేస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అది అంత గొప్పగా ఒక రాజకీయ నాయకుడు అంటే మనం ఎంతో మంది రాజకీయ నాయకులు చూసుకుంటామండి. ఎవరో కూడా సొంత డబ్బు ఇచ్చిన దాఖలాలు నేను ఇప్పటి వరకు చూడలే, ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఆయన ఉద్దానం బాధితులు కానీ, కౌలు రైతులు కానీ ఎన్నో దరిదాపు ఇప్పుడు లెక్కేస్తే ఆయన 100 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనీసం ఎంతో 1000 కోట్లు సంపాదించే రాజకీయ నాయకుడు కూడా ఒక పైసా కూడా తన జేబులోంచి తీసి ఇచ్చిన కార్యక్రమాలు లేవు. సంవత్సరం వస్తే ఈఎస్ఐ నిమిత్తం, వాళ్ళ హెల్త్ కండిషన్ నిమిత్తం బిల్ చేసుకుని లక్షల్లో దుబ్బే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ సొంత డబ్బునే ప్రజల కోసం ఖర్చు చేసే ఒకే ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు. అందులో అలాగే ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంకోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల ప్రజాపాలనకి ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుందా? ప్రజాపాలనకి ఏంటంటేనంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు సినిమాలు కూడా చేస్తున్నారు. అది ఎందుకంటే కొంతమంది పరిపాలనా పరంగా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎలాగంటే ఈయన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు, ఇంక పరిపాలన ఎవరు చేస్తాడో, అలా తిరిగితే ఇంకా సినిమాలనే చూసుకోమను అనేసి కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారండి. కానీ ఏంటంటే ఆయనకి ఒకే ఒక ఆదాయం సోర్స్ ఏంటంటే సినిమాలు చేయటమే. ఆయనకి వేరే ఆదాయం లేదు. ఆయన పార్టీ నడపాలన్నా, లేదా ఇప్పుడు కౌలు రైతులకు ఇచ్చాం, కౌలు రైతులు కనుక ఆయన గవర్నమెంట్ నేను తీసుకునేవ్వలే, ఆయన సొంత సొమ్ము ఇచ్చారు. ఆయన సొంత సొమ్ము ఇచ్చారంటే ఆయన సినిమాల్లో నటించుకొచ్చిన డబ్బుతోనే ఆయన వాళ్ళ రైతులకు ఇవ్వటం, ఏదో సహాయ కార్యక్రమాలు. అంటే మనం ఇక్కడ కౌలు రైతులకు ఇచ్చింది మనకి 2-3 విషయాలు మనకు కనిపిస్తాయండి. ఆయన నిత్యం ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. అది ఎవరికీ తెలియదు, ఆయన ఎప్పుడు చెప్పుకోరు. ఎవరెవరో చెప్పుకుంటే తప్ప అది ఆ విషయాలు బయటికి తెలియవు. అలాగే ఆయన సినిమాలు చేయటం వల్ల ఏంటంటే నష్టమే. ఇప్పుడు పరిపాలన విధానం అనేది అధికారులు ఎంతో మంది ఉన్నారండి, వాళ్ళని మానిటర్ చేసుకున్నా సరే ఆయన పరిపాలన సాగిస్తున్నట్టే. దానివల్ల ఏంటంటే అది ఆయన సక్రమంగా ఏ అధికారి ఏ పని చేస్తున్నాడు, తన లోకల్గా ఉన్న ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అని వాళ్ళు మానిటర్ చేసుకుని అది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారో లేదనేది చూసుకుంటే సరిపోతుంది. దానికోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కంపెనీ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, అది వచ్చిందో లేదో మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అయితే కనుక మనం ఏదో పేరు పెట్టేంత ఇదేం లేదు. ఆయన గొప్పగానే ఆయన పరిపాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉద్దేశం కూడా. సినిమాలు చేయాలండి, ఎందుకంటే ఆయనకి ఆదాయ వనరులు ఏమీ లేవు, ఆయన సోర్సెస్ ఏమీ లేవు. అందువల్ల ఏంటంటే ఆయన వీలున్నప్పుడు చేస్తున్నారు. అది కూడా మొత్తం సినిమాలు అంటే ఆయన పరిపాలన వదిలేసి సినిమాలు చేయట్లే. ఆయనకు వీలు కలిగినప్పుడు నెలలో ఒక 5-6 రోజులు మాత్రమే సినిమాలు చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన చెప్పిందంటే 15 రోజులు పరిపాలనా పరంగా ఉంటాను, 15 రోజులు ఏమో సినిమాల పరంగా ఉంటాను, నేను పరిపాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు చేయను. ఆ విషయానికి వస్తే కనుక సినిమాలని వదిలేస్తాను, నేను పరిపాలన మీదే నాకు ఇది, కేవలం నాకు ఆదాయం కోసం సినిమాలు చేస్తున్నాను తప్ప నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే ఉండి కాదనేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నాను, సినిమాలు చేయటం ద్వారానే ఆయనకు ఆదాయ వనరులు వస్తాయి. ఆ విధంగానే ఆయన ఏదైనా సహాయ కార్యక్రమాలకు చేయడానికి ఆ డబ్బులు ఉపయోగపడతానని నేను అనుకుంటున్నానండి.